నమస్తే, నేను ఇందు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో కొన్ని వేల మంది ఉద్యోగులను తొలగించేందుకైతే సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక కొన్ని వేల మందికి అయితే లే ఆఫ్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే అంతకు ముందు మే నెలలో కూడా కనీసం ఒక 6,000 మందికి అయితే లే ఆఫ్ నోటీసులు జారీ చేసింది. సో ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఈ లే ఆఫ్ నోటీసులు అంటే కొద్ది నెలల వ్యవధిలోనే ఈ లే ఆఫ్ నోటీసులు జారీ చేయడము ఇది రెండోసారి అని చెప్పొచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ మరోసారి 9,000 మందికి ఈసారి అయితే లే ఆఫ్ నోటీసులు జారీ చేయడము ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. అంటే యాక్చువల్ గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ లో అంటే 4% కంటే తక్కువ మంది ఉద్యోగుల మీద ఈ ప్రభావం పడే అవకాశం ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఫైనల్ గా బుధవారం అయితే మైక్రోసాఫ్ట్ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. అంటే మైక్రోసాఫ్ట్ కి సంబంధించి యాక్చువల్ గా మైక్రోసాఫ్ట్ లో 2,28,000 ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారు. అంటే ఒక లాభ మార్గంలోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా నడుస్తుంది. అలాంటిది లాభ సాటిలో నడుస్తున్నా కూడా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తీసివేయడము ఒక కలకలంగా మారిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా అంటే ఏడాది చూసుకుంటే గనక సుమారు 15,000 మంది ఉద్యోగులైతే కోల్పోయారని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే గనక 26 బిలియన్ల ప్రాఫిట్ కూడా మైక్రోసాఫ్ట్ సాధించిందని చెప్పొచ్చు. సో అంటే ఇంత ప్రాఫిట్ ఉన్నా ఇలాంటి లాభ మార్గంలో నడుస్తున్నా అయినా కూడా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగించడం నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కి సంబంధించి ఎంతమంది ఉద్యోగులను తీసివేసింది, అసలు ముందు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, మైక్రోసాఫ్ట్ లో 9,000 మంది ఉద్యోగుల తొలగింపు. సో ఫైనల్ గా మైక్రోసాఫ్ట్ లో అయితే 9,000 ఉద్యోగులకు తొలగింపుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అంటే మైక్రోసాఫ్ట్ ప్రపంచ వ్యాప్త ఉద్యోగుల్లో 9,000 మందిని తొలగించింది. ఈ మేరకు బుధవారం నాడు ప్రకటన విడుదల చేసింది. సో ఫైనల్ గా 9,000 మందిని ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తుంది మైక్రోసాఫ్ట్. దీనికి సంబంధించిన ప్రకటన బుధవారం కూడా మైక్రోసాఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ 2026 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఈ నిర్ణయం తీసుకుంది. అండ్ గత త్రైమాసికంలో 26 బిలియన్ల లాభం సాధించినప్పటికీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. అంటే గత త్రైమాసికంలో చూసుకుంటే గనక 26 బిలియన్ల డాలర్ల లాభసాటిలో అయితే మైక్రోసాఫ్ట్ నడిచిందని చెప్పొచ్చు. సో అలాంటిది అంత పెద్ద మార్గం లాభసాటిలో నడిచినా అయినా కూడా ఉద్యోగులను తొలగించడం ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కంపెనీ నిర్వహణ స్థాయిని తగ్గించి కార్యకలాపాలను సులభతరం చేయాలనే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొంది. అండ్ మైక్రోసాఫ్ట్ లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2,28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 3.9% ఉద్యోగులను బుధవారం తొలగించినట్టు తెలుస్తుంది. సో ఫైనల్ గా మైక్రోసాఫ్ట్ లో చూసుకుంటే గనక 2,28,000 ఉద్యోగులు అయితే పనిచేస్తున్నారని చెప్పొచ్చు. సో బుధవారం ఏదైతే వాళ్ళు లే ఆఫ్ నోటీసులు జారీ చేశారో సో అరౌండ్ గా చూసుకుంటే 3.9% ఉద్యోగులను అయితే ఇందులో నుంచి తొలగించారన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏడాదిలో మొత్తం 15,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని, జూన్ లో అమెరికా ప్రైవేట్ సెక్టార్ లో 33,000 ఉద్యోగాలు తగ్గాయని ఏడీపీ సంస్థ నివేదించింది. సో అంటే ఏడాది మొత్తంగా చూసుకుంటే 15,000 మంది ఉద్యోగులైతే కోల్పోయారు. అండ్ అలాగే 33,000 మంది ఉద్యోగాలు తగ్గాయని ఏడీపీ సంస్థ కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఒక విధంగా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ లో 2,28,000 మంది ఉన్న ఒక లాభసాటిలో నడుస్తున్నా కూడా ఇంతమంది ఉద్యోగులను తీయడము ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే కనుక మైక్రోసాఫ్ట్ లాభాల్లోనే పనిచేస్తుంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ $70 మిలియన్ల ఆదాయంలో $26 బిలియన్ల నికర లాభం సాధించింది. సో మైక్రోసాఫ్ట్ లాభాల ప్రాఫిట్స్ బాటలోనే నడుస్తుంది. అలాంటిది మార్చి త్రైమాసికంలో చూసుకుంటే కనుక $70 బిలియన్ల ఆదాయంలో $26 బిలియన్ల లాభం సాధించిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ లెక్కల వాల్ స్ట్రీట్ అంచనాలను మించిపోయాయి. అయినప్పటికీ కంపెనీ తన ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తుంది. తన కార్యకలాపాలను సులభతరం చేయడానికి, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సంస్థ ప్రతినిధి ఈమెయిల్ ద్వారా తెలిపారు. అంటే ఒక లాభసాటిలో ఉన్న ఒక ప్రాఫిట్ బాటలో ఉన్నా కూడా తన కంపెనీకి సంబంధించి ఒక సులభతరం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరిగిందని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయం సాధించడానికి, బృందాలను సిద్ధం చేయడానికి ఈ మార్పులు అవసరమని ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ $8 బిలియన్ల పెట్టుబడులు పెడుతూ కంపెనీ దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి సారిస్తుందని తెలిపింది. సో ఫైనల్ గా
విజయం సాధించడానికి బృందాలను సిద్ధం చేయడానికి ఈ మార్పులు అవసరం అంటూ కూడా ఏఐ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ $80 మిలియన్ల పెట్టుబడులు పెడుతూ కంపెనీ దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి సారిస్తుందన్నట్టు కూడా తెలిపినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అయితే ఈ ప్రకటనతో స్టాక్ మార్కెట్ లో మైక్రోసాఫ్ట్ షేర్లు బుధవారం ఉదయం 0.6% కి తగ్గిపోయాయి. అంటే ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ లో చూసుకుంటే ఉదయము 0.6% కి అయితే తగ్గిపోయాయి అన్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ మరోవైపు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలు ఆటోడెస్క్, చెక్జీ, క్రౌడ్స్ట్రక్జీ వంటి కంపెనీలు ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్నాయని ఐటీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నాయి. సో ఏదైతే మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ నోటీసులు జారీ చేసిన తర్వాత 9,000 మందికి మరికొంతమంది కంపెనీలు ఏవైతే వాళ్ళు పేర్కొన్నారో ఆ కంపెనీలు కూడా ఉద్యోగులను కూడా తొలగించడానికి ప్లాన్ చేస్తున్నారని, సన్నాహాలు చేస్తున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఫైనల్ గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఒక భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడము ఒక కలకలంగా మారిందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లో అంటే ఒక కొన్ని నెలల వ్యవధిలోనే అంటే మే నెలలో చూసుకుంటే 6,000 మందికి అయితే లే ఆఫ్ నోటీసులు జారీ చేసింది. సో ఇప్పుడు చూసుకుంటే 9,000 మందికి అయితే లే ఆఫ్ నోటీసులు జారీ చేసింది. అంటే ఒక ప్రాఫిట్ బాటలో నడుస్తున్న, ఒక లాభ బాటలో నడుస్తున్న, $26 బిలియన్ల లాభ బాటలు నడుస్తున్నా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగానే ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. కాకపోతే కంపెనీకి సంబంధించిన వాళ్ళైతే కేవలం కంపెనీకి సంబంధించి సులభతరం చేసుకోవడం కోసమో లేకపోతే దానికోసమో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ రెండోసారి అయితే షాక్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ తర్వాత మరి ఇంకా వేరే కంపెనీలు కూడా ఉద్యోగాలను తొలగించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.